ఓం శ్రీ వారాహి దేవి అయి నమః. హలో అండి, వెల్కమ్ టు రామరత్నం వ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని వారాహి అమ్మవారిని అయితే వేడుకుందాము. ఇప్పటికి ఈ రోజు నుంచి మనకి వారాహి నవరాత్రులు కదా, మనము విశేషంగా చెయ్యాలని ఏం లేదు. మనం నిత్య పూజల మాదిరిగా అమ్మవారిని పెట్టుకొని మనమైతే పూజ చేసుకోవచ్చు. నేనైతే చేసుకుంటాను ప్రతి సంవత్సరం కూడా వారాహి అమ్మవారి పూజ. 2 పూట్ల స్నానాలు అవి చేసుకొని ధూపం దీపం నైవేద్యాలు అమ్మవారి స్తోత్రాలు ఏ ఉంటే అవి చదువుకొని అయితే చేసుకుంటాను. 9 రోజులు కూడా చేసుకుంటే చాలా మంచిది. ఈరోజు కూడా గణపతి పూజ అనంతరము అమ్మవారి అష్టోత్తరాలు అన్నీ చదువుకుని పూజ అయితే చేసుకొని షోడశోపచార పూజ చేసుకొని అమ్మవారికి ధూపం దీపం నైవేద్యాలు అవి సమర్పించుకున్నాను. ఇప్పుడైతే మనము వారాహి కవచం అయితే చదువుకుందాము. శ్రీ వారాహి కవచం. అస్య శ్రీ వారాహి కవచస్య త్రిలోచన ఋషికి అనుష్టుప్ ఛందః శ్రీ వారాహి దేవత ఓం బీజం గ్లౌం శక్తి స్వాహేతి కీలకం మమ శత్రునాశనార్థే జపే వినియోగః. ధ్యానం. ధ్యాత్వేంద్ర నీలవర్ణాభాం చంద్రసూర్యాగ్నిలోచనాం విధి విష్ణు హరేంద్రాది మాతృభైరవ సేవితాం జ్వలన్మణిగణ ప్రోక్తమకుటామా విలంబితాం అస్త్రశస్త్రాణి సర్వాణి తత్తత్ కార్యోచితాని చ ఏతై సమైస్త్వైర్విధం బిభ్రతి ముసలం హలం పాత్వా హింస్రాన్ హి కవచం భుక్తి ముక్తి ఫలప్రదం. పటే త్రిసంధ్యం రక్షార్థం ఘోరశత్రు నివృత్తిదం. వార్తాళీ మే శిరఃపాతు ఘోరాహి ఫాలముత్తమం. నేత్రే వరాహవదన పాతు కర్ణౌ తథాంజని. ఘ్రాణం మే రుంధిని పాతుం ముఖం మే పాతు జంభిని. పాతు మే మోహిని జిహ్వాం స్తంభిని కంఠమాదరాత్. స్కంధౌ మే పంచమి పాతు భుజౌ మహిషవాహన. సింహారూఢ కరౌ పాతు కుచౌ కృష్ణమృగాంచిత. నాభించ శంఖిని పాతు పృష్ఠదేశే తు చక్రిణి. ఖడ్గం పాతు చ కట్యాం మే మేఢ్రం పాతు చ ఖేదిని. గుదం మే క్రోధిని పాతు జంఘనం స్తంభిని తథా. చండోచ్చండశ్చోరుయుగ్మం జానుని శత్రుమర్దిని. జంఘాద్వయం భద్రకాళీ మహాకాళీ చ గుల్ఫయోః. పాదాద్యంగుళి పర్యంతం పాతు చోన్మత్త భైరవి. సర్వాంగం మే సదా పాతు కాల సంకర్షణి తథా. యుక్తాయుక్త స్థితం నిత్యం సర్వ పాపాత్ ప్రముచ్యతే. సర్వే సమధ్య సంయుక్తం భక్త రక్షణ తత్పరం. సమస్త దేవతా సర్వం సవ్యం విష్ణో పురార్ధనే. సర్వశత్రు వినాశాయ శూలినా నిర్మితం పురా. సర్వభక్త జనాశ్రిత్య సర్వ విద్వేష సంహతిః. వారాహి కవచం నిత్యం త్రిసంధ్యం యక్ పఠేన్నరః. తథావిధం భూతగణాన స్పృశంతి కదాచన. ఆపదశత్రుచోరాదిగ్రహదోషాశ్చ సంభవాః. మాతాపుత్రం యథా వత్సం ధేనుః పక్ష్మేవ లోచనం. తథాంగమేవ వారాహి రక్షా రక్షాతి సర్వదా. ఇది శ్రీ రుద్రయామలతంత్రే శ్రీ వారాహి కవచం సంపూర్ణం. ఈరోజైతే నేను పూజ అయితే గణపతి పూజ అనంతరం అమ్మవారి అష్టోత్తరాలు చదువుకొని వారాహి అమ్మవారి వజ్ర కవచం అయితే చదువుకున్నాను. ఈ 9 రోజులు మనము అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇది చేయకూడదు అని ఏమీ ఉండదండి. అమ్మ దయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే కదా. అంటే మనకి తెలియనప్పుడు వారాహి నవరాత్రులు అని తెలియనప్పుడైతే మనము మామూలు పూజలు అవి చేసుకున్నాము. అలాగే లలిత నవరాత్రుల్లో లలిత అమ్మవారి పూజ చేసుకుంటాం కదా. వసంత నవరాత్రుల్లో లలిత అమ్మవారి పూజ చేసుకుంటాం కదా. అలాగే వారాహి నవరాత్రుల్లోన వారాహి అమ్మవారి పూజలు చేసుకుంటే చాలా మంచిది. తరువాత మనకి వారాహి అమ్మవారి ఫోటో ఉండాలి విగ్రహం ఉండాలి అని ఏం లేదండి. మనం లలిత అమ్మవారి ఫోటో పెట్టుకొని అయినా సరే ఈ 9 రోజులు అమ్మవారికి మనము 2 పూటల ధూపం దీపం నైవేద్యాలతో మనకి వచ్చిన
మంత్రాలు అవి చదువుకొని స్తోత్రాలు చదువుకుంటే చాలా చాలా మంచిది. ఎందుకంటే మామూలు అప్పుడే మనము విశేషంగా పూజలు అవి చేసుకుంటాము. నవరాత్రులలో అమ్మవారిని సేవించుకుంటే మంచిదని, మనం చేసుకుంటే మంచిదని నా అభిప్రాయము. అమ్మకి పూజ చేసుకుంటే మనకేమి హాని కలగదు కదా. అమ్మే కదా, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కదా. మీరైతే తప్పకుండా మీరందరూ చేసుకోండి. లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని అయినా సరే ఈ 9 రోజులంటే మనకి అదొక ధ్యాసలాగా ఉంటుంది. 9 రోజులు ప్రతిరోజు మనం అన్నీ చదువుకొని విశేషంగా పూజలు చేసేవాళ్ళమైన నవరాత్రుల్లో 9 రోజులు మనకి అదొక పరమానందంగా ఉంటుంది. అమ్మవారిని పెట్టుకొని వేకువని లేవాలి, అన్నీ చేసుకోవాలి, అమ్మవారికి పూజ చేయాలి, ముందు రోజు అనుకోవాలి, నైవేద్యాలు చేసుకోవాలి, కుంకుమ పూజ చేసుకోవాలి, అమ్మవారికి హారతి ఇచ్చుకోవాలి, అన్నీ మనం అన్ని మైండ్లో అనుకుంటాం కదా. దాని ద్వారా మనము ఒక సిద్ధిని పొందినట్టు అనిపిస్తుంది అనమాట మనకి. ఏమో నా అనుభవం అయితే నేను మీకు చెప్తున్నాను. నేనైతే ఎప్పుడు ఏ నవరాత్రులు 4 నవరాత్రులు కూడా పూజలు అయితే నేను చేసుకుంటాను. పూజ చేయడం అయితే మనకి అమ్మవారి అనుగ్రహం కోసమే. కానీ మనము ధార్మికమైన కోరికలు కోరుకుంటే అవి కూడా తప్పకుండా మనకి అమ్మవారు అయితే తీరుస్తారు. మీకు వీలుంటే 9 రోజులు చెయ్యాలని ఏం లేదు. 3 రోజులే, మధ్యలో 3 రోజులైనా చేయొచ్చు, ఫస్ట్ 3 రోజులైనా చేయొచ్చు, చివరి 3 రోజులైనా చేసుకోవచ్చు. వారాహి అమ్మవారి పుస్తకం ఉండాలి, ఫోటో ఉండాలి, ఏవేవో నిబంధనలు అవేమీ అనుకోవద్దు. మనము విశేషంగా పూజ చేసుకుంటే అంటే కలశం పెట్టుకొని తర్వాత అఖండ దీపం పెట్టుకొని అప్పుడు మనము ఆ పద్ధతులకన్నీ పాటించాలి. మనము నిత్య పూజ మాదిరిగా అలా చేసుకోలేము అనుకుంటే ఇలా నిత్య పూజ మాదిరిగా చేసుకొని స్తోత్రాలు అష్టోత్తరాలు అవి చదువుకొని ఈ 9 రోజులు అమ్మని పూజ చేసుకుంటే మంచిది. వీలుంటే 9 రోజులు చేసుకోవచ్చు, లేదంటే మొదటి 3 రోజులు, ఇంకా వీలు కాకపోతే మధ్యలో 3 రోజులు, ఇంకా వీలు కాకపోతే చివరి 3 రోజులు. ఎప్పుడు వీలు కాకపోతే ఈ 9 రోజులలో ఏదో ఒక్క రోజైనా అమ్మని మనస్ఫూర్తిగా మనము పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. అయితే కొంతమంది రోజు ఎంతో విశేషంగా చేసుకుంటారు, కానీ నవరాత్రుల్లో వారాహి నవరాత్రులు అని అంటారు కదా, మనము ఆ అమ్మవారి స్తోత్రాలు అవి చదువుకుంటే మంచిది. అందుకని ఈరోజు నేనైతే మీకు వజ్ర కవచం వినిపించాను. ఇది నా మొదటి రోజు పూజ అమ్మవారిది. పూజానంతరము అమ్మవారికి హారతి కూడా ఇచ్చుకున్నాను. మీరందరూ తప్పకుండా ఈ పూజ అయితే ఒక్కరోజైనా చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.